10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి సింపుల్ గా క్లియర్ గా చెప్తా. ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు. నీకు ఏ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, నీ గోల్ ఏంటి? ఒకవేళ నీకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ తీసుకో, ఇంజనీరింగ్ నేవీ అలాంటి జాబ్స్ వస్తాయి. నీకు బయాలజీ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ తీసుకో, నర్సింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ డాక్టర్ జాబ్స్ వస్తాయి. నీకు మ్యాథ్స్ బయాలజీ ఇంట్రెస్టే లేదు, బిజినెస్ మనీ ట్యాక్స్ ఎమ్మెల్యే సీఎం గవర్నమెంట్ రూల్స్ ఈ సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే సిఈసి బెస్ట్ ఆప్షన్. విఆర్ఓ పోలీస్ లాంటి గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, సిఏ చార్టెడ్ అకౌంట్ అంటే కంపెనీస్ లో మనీ అకౌంట్స్ చేస్తారు, ట్యాక్స్ ఎలా కట్టాలి ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూస్తారు. ఒకవేళ నీకు ఏ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ లేదు, హిస్టరీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఈసి బెస్ట్ ఆప్షన్. మాక్సిమం అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, లైక్ పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్, టీచర్, రైల్వే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇంకా చాలా గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు హెచ్ఈసి తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ పాలిటెక్నిక్, ఫాస్ట్ గా జాబ్ తెచ్చుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్. ఇంజనీరింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ 3 years చదివితే డైరెక్ట్ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వచ్చు. అందరూ ఎంపీసీ బైపీసీ తీసుకున్నారని నీకు ఆ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా అవే గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడతావు. నువ్వే చెప్పు బ్రో ఏ గ్రూప్ తీసుకోవాలని అడిగితే నీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ని బట్టి గ్రూప్ చూస్ చేసుకోమని చెప్తాను. అలా కాదు మనీ కోసం నీకు నచ్చని నీకు రాని సబ్జెక్ట్ తీసుకుంటే ఒకవేళ ఫ్యూచర్ లో నీకు బాగా శాలరీ వచ్చే జాబ్ వచ్చినా కూడా నువ్వు హ్యాపీగా ఉండవు. మన పేరెంట్స్ కిరాణా షాప్ కి వెళ్ళమంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైఫ్ టైం కిరాణా షాప్ వెళ్ళొచ్చేలా డైలీ 8 hours జాబ్ వస్తే ఎలా ఉంటుంది, చండాలంగా ఉంటుంది కదా. మనకి నచ్చని పని ఒక 1 hour చేస్తే చాలా ఇరిటేటింగ్ గా కష్టంగా ఒక నరకం చేసినట్టు ఉంటుంది. అలాంటిది నీ లైఫ్ మొత్తం డబ్బు కోసం ఒక నచ్చని పని చేస్తావా? పేరెంట్స్ ని ప్రెజర్ చేస్తే వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఈ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం, నేను ఈ జాబ్ చేస్తేనే హ్యాపీగా ఉంటానని. నువ్వు హ్యాపీగా ఉండడమే మీ పేరెంట్స్ కి కావాలి. సో ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలో నీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో నీ డౌట్ ని అడుగు, నేను క్లియర్ చేస్తా.